హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో భాగంగా కొన్ని క్లాసెస్ చెప్పుకుంటూ వస్తున్నాం. మరి ఆ క్రమంలో మనం ఇవాళ భాగవతం గురించి తెలుసుకుందాం. మనం భాగవతం పురాణం గురించి ఆల్రెడీ క్లాసెస్ చేసుకున్నాం, కానీ వాటిలో కొన్ని అంశాలను మనం ఇప్పుడు ఈ క్లాస్లో తెలుసుకుందాం. అదేంటంటే శ్రీకృష్ణుని యొక్క జననం అనేది మనకు భాగవతంలో ఉన్నటువంటి దశమ స్కందం నుంచి ప్రారంభమవుతుంది. ఆయన జన్మించిన తర్వాత అతని యొక్క మేనమామైనటువంటి కంసుడు శ్రీకృష్ణుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఆ క్రమంలోనే మొట్టమొదటిసారిగా ఒకానొక రాక్షసిని ఆ యొక్క రేపల్లెకు పంపించడం జరుగుతుంది. దాని పేరు ఏంటంటే పూతన. పూతన అనేటువంటి ఒక రాక్షసిని. ఆ రాక్షసి ఏం చేస్తుందంటే స్త్రీ వేషంలో చిన్నపిల్లలకు పాలిచ్చి విషం పాలిచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తుంది ఆ యొక్క గోకులంలో. అదే క్రమంలో శ్రీకృష్ణుని కూడా చిన్నవాడిగా ఉంటాడు కాబట్టి ఆయనకు కూడా పాలు ఇవ్వడం జరుగుతుంది, విషపు పాలు. ఆయన భగవంతుడు కాబట్టి పాలతో పాటు ఆ యొక్క విషాన్ని కూడా పీల్చి ఆ యొక్క రాక్షసిని సంహరించడం జరుగుతుంది. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ భగవానుడు సంహరించినటువంటి రాక్షసి పేరేంటి అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, దాని పేరు పూతన అనేటువంటి రాక్షసి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.